శుభోదయం. ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుండారా? మీరందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, మంచి ఆశీర్వాదంతో ఉండాలని ప్రతి నిత్యము ఉదయకాలం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. అలాగే ఈ దిన ఆధ్యాత్మిక స్వరం వాక్యాన్ని చదువుకుందాము. శ్రద్ధగా ఆలకించండి. ఉదయకాలం దేవుడు ఏ మాటతో మనల్ని బలపరచబోతూ ఉన్నాడో చదువుకుందాం. ఇర్మియా గ్రంథము అలాగే 31వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుతాను. శ్రద్ధగా ఆలకించండి. అలసియున్న వారి ఆశను తృప్తిపరచుదును, కృషించియున్న వారినందరినీ నింపుదును. హల్లెలూయా. దేవుని వాక్యములో ఈ ఉదయకాలం ఒకటి మంచి మాటతో దేవుడు మనల్ని బలపరచబోతూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, అలసియున్న వారి ఆశను తృప్తిపరిచెదను, కృషించి ఉన్న వారినందరినీ నింపుదును అంటూ ఉన్నాడు. ఉదయకాల సమయంలో ఎంతమంది ఎన్నో ప్రయత్నాలు చేసి ఎన్నో రకాలైన సహాయం కొరకు మీకు కలిగిన పరిస్థితులన్నిటిలో ఎవరో మేలు చేస్తారు, ఎవరో సహాయం చేస్తారు, ఎవరో హెల్ప్ చేస్తారు అని ఎదురు చూసి ఒకవేళ అలసిపోయి ఉన్నారేమో. నిజంగా అండి, ఈ ఉదయకాల సమయంలో అలసి ఉన్న వారిని నేను తృప్తిపరుస్తానని మన దేవుడు గొప్ప వాగ్దానముతో ఈ ఉదయకాలం మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అలసిపోయిన స్థితిలో మనం ఉన్నప్పుడు మన దేవుడు ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఎంతమంది రకరకాలైన పరిస్థితులు అలసిపోయి ఉన్నారు? ఒకవేళ ఆర్థికంగా అలసిపోయి ఉన్నారా? వ్యాధి బాధ బలహీనతల చేత అలసిపోయి ఉన్నారా? ఆదరణ లేని స్థితిలో అలసిపోయి ఉన్నారా? ఒకవేళ ఎవరు పట్టించుకోని పరిస్థితుల్లో అలసిపోయి ఉన్నారా? ఏ పరిస్థితిలో అలసిపోయినప్పటికీ మన దేవుడు మనతో మాట్లాడుతున్న గొప్ప మాట ఏంటంటే, అలసి ఉన్న వారిని నేను తృప్తిపరుస్తాను. హల్లెలూయా. ఎవరండి ఈ రోజుల్లో తృప్తిపరిచేది? మనుషులను ఆశ్రయించి మనుషులను నమ్ముకొని ఎంతోమంది అలసిపోయి నిరాశ నిస్పృహలు నశించిపోతున్న వారు అనేకులు ఉండగా మన దేవుడు ఈ ఉదయకాల సమయంలో అలసిపోయి నీ ఉన్నావా? అయితే నేను నిన్ను తృప్తిపరుస్తాను, నువ్వు భయపడొద్దని మన దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాకుండా కృషించి ఉన్న వారిని అందరినీ నింపుతానంటున్నాడండి. హల్లెలూయా. నింపుతానంటున్నాడు. ఒకవేళ అలసిపోయి ఇక లేదు, ఇక నన్ను ఆదరించేవారు లేరు, ఎవరు నన్ను పట్టించుకునేవారు లేరు, ఇంకెవరు నన్ను ప్రేమించేవారు లేరు, ఇంకెవరు ఇక నాకు జీవితమే లేదు అని అలసిపోయిన పరిస్థితుల్లో నీవు ఉన్నావేమో. అయితే ఈ ఉదయకాల సమయంలో మన దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, కృషించిన వారిని నేను నింపుతాను. హల్లెలూయా. దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీ పరిస్థితిని మార్చి నిన్ను నింపటానికి ఇష్టపడుతూ ఉన్నాడండి. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఆర్థికంగా నలిగిపోతున్నా, వ్యాధితో బాధతో, ఒకవేళ హాస్పిటల్లో బాధ దుఃఖము ఎవ్వరు పట్టించుకొని పరిస్థితిలో నువ్వు ఉన్నావేమో, కానీ మన దేవుడైతే గొప్ప వాగ్దానముతో అలసి ఉన్న వారిని నేను తృప్తిపరుస్తాను. అంతేకాకుండా వారిని కృషించి ఇక లేదు అనుకున్న వారిని నేను నింపే దేవుడును అని సెలవిస్తూ ఉన్నాడు. ఈ వాగ్దానం పట్టుకొని ఉదయకాల సమయంలో మీరు కూడా ప్రార్థన చేసుకోండి. ప్రభువా, అలసి ఉన్న వారిని తృప్తిపరుస్తానని సెలవిచ్చావు కదా, కృషించిన వారిని నేను నింపుతానని సెలవిచ్చావు కదా, నా జీవితంలో అలాంటి కార్యాన్ని మీరు చేయమని మన దేవుణ్ణి ఉదయకాలం చక్కటి ప్రార్థనతో ఆయన సహాయమును కోరుకొని మీరు కూడా ఆయన ద్వారా తృప్తిపరచబడాలని మేము ఇష్టపడుతూ ఈ వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాం. హల్లెలూయా.